యుద్ధాన్ని సృష్టించింది. ఒకవైపు మాయాసను అవమానిస్తారా అంటూ ఎగిరిపడుతున్న తెలంగాణ మేధావులు, మరొక వైపు వ్యంగ్యపు పోస్టులతో రెచ్చగొడుతున్న ఆంధ్ర నెటిజన్లు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు అనౌన్స్ చేసిన ఒకే ఒక్క సినిమా పేరు ఇప్పుడు ప్రాంతీయ భావోద్వేగాల నడి పొడ్డున నిలిచింది. అదే ఇడుపు కాగితం. అయితే ఈ పొలిటికల్ డ్రామా నెట్వార్ వెనుక ఇప్పుడు యావత్ తెలుగు లోకం ఆరా తీస్తున్న ఒకే ఒక్క పేరు నాగదుర్గ. ఎవరు తెలంగాణ పిల్ల? యూట్యూబ్ స్క్రీన్ లేపై మిలియన్ల కొద్ది వ్యూస్ తో దుమ్ము లేపిన ఈ నల్గొండ ఫోక్ స్టార్ అగ్ర నిర్మాణ సంస్థల కంట్లో ఎలా పడింది? గ్లామర్ ప్రపంచంలో సాంప్రదాయ చీరకట్టుతోనే ఆమె చేసిన ప్రయాణం ఏంటి? ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ సామాజిక మాధ్యమంలో వెతికినా ఒకే ఒక్క టైటిల్ సంచలనం సృష్టిస్తోంది. అదే ఇడుపు కాగితం. సుకుమార్ రైటింగ్స్, బిగ్ బ్యానర్ బన్నీవాసు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ బయటకు రాగానే వివాదం రాజుకుంది. ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్లో ఏమని డబ్ చేస్తారంటూ కొందరు నెటిజన్లు చేసిన వ్యంగ్యపు కామెంట్లు ఒక్కసారిగా ప్రాంతీయ యాసల మధ్య చిచ్చు పెట్టాయి. మా తెలంగాణ భాషను, ఇక్కడి భూమికి సంబంధించిన చట్టబద్ధమైన పదాన్ని అవమానిస్తారా అంటూ తెలంగాణ నెటిజన్లు, బుద్ధిజీవులు సోషల్ మీడియా వేదికగా దండయాత్ర మొదలుపెట్టారు. ఈ పొలిటికల్, కల్చరల్ వార్ ముదురుతున్న తరుణంలో అందరి దృష్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న తెలంగాణ పిల్ల నృత్యకారిణి నాగదుర్గ వైపు మళ్లింది. నల్గొండ జిల్లా అడ్డగూడూరుకు చెందిన గుత్తా చలపతిరావు, వాసవి దంపతుల కుమార్తె అయిన నాగదుర్గ ప్రస్థానం ఒక అద్భుతమైన డ్రామాను తలపిస్తుంది. చిన్నతనంలో రామాలయంలో జరిగే భజనలు చూసి చున్నీ కట్టుకుని ఇంటి దగ్గర నాట్యం చేసిన పల్లెటూరి పిల్లకు తల్లి ప్రోత్సాహం తోడైంది. హైదరాబాద్ చేరిన ఈ నల్గొండ బిడ్డ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి కూచిపూడి నృత్యంలో మాస్టర్స్ డిగ్రీ సాధించింది. సాంప్రదాయ నాట్యంలో శిక్షణ పొందిన ఈ క్లాసికల్ డాన్సర్ జీవితాన్ని కోవిడ్ లాక్డౌన్ కాలం పూర్తిగా మార్చేసింది. ఖాళీగా ఉన్న సమయంలో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న ఒక ఫోక్ సాంగ్ కు క్లాసికల్ టచ్ ఇస్తూ నాగదుర్గ వేసిన స్టెప్పులు డిజిటల్ దునియాను ఒక్కసారిగా శాసించాయి. కూచిపూడి నాట్యంలో నేర్చుకున్న అభినయం, ముఖ కవలికలను జానపద గీతాల ఎనర్జీకి జోడించి నాగదుర్గ సృష్టించిన ఇంపాక్ట్ సామాన్యమైంది కాదు. ఆమె చేసిన తొలి జానపద గీతం తిన్నా తీరం పడతలే నుంచి నిన్నా మొన్నటి లగారే సౌండ్ సాలా వరకు ప్రతి పాట మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్లింది. గ్లామర్ దుస్తులకు దూరంగా ఉంటూ మితిమీరిన ఎక్స్పోజింగ్ కు నో చెబుతూ కేవలం సాంప్రదాయ హాఫ్ సారీస్, చీరకట్టుతోనే కోట్లాది మంది గుండెల్లో ఫోక్ స్టార్ గా ముద్ర వేసుకుంది. కేవలం గ్లామర్ రోల్స్ వద్దనే నిబంధన వల్లే ఎన్నో సినిమా అవకాశాలను తిరస్కరించిన ఈ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమాని చివరకు తన యాసకు, కట్టుబొట్టుకు సరిపోయే అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకుంది. కలివివనం తమిళంలో లవ్ ఓ లవ్ చిత్రాల్లో మెరిసిన ఈ నల్గొండ సంచలనాన్ని సుకుమార్ రైటింగ్స్ సరిగ్గా గుర్తించింది. ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతున్న ఇడుపు కాగితం చిత్రంలో శ్రీలత అనే పక్కా తెలంగాణ పల్లెటూరి అమ్మాయి పాత్ర కోసం నాగదుర్గను ఎంపిక చేశారు. టైటిల్ చుట్టూ ఎంత వివాదం నడుస్తున్నా ఈ చిత్రం ద్వారా తెలంగాణ మట్టి వాసనలను వెండితెరపై ఆవిష్కరించేందుకు నాగదుర్గ సిద్ధమవుతుంది. యూట్యూబ్ రికార్డులను బద్దలు కొట్టిన ఈ ఫోక్ స్టార్ వెండితెరపై ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుందో చూడాలి.